ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, బాబాగారు ఈరోజు నాతో చెప్పించే సత్సంగ విషయాల్లో మొదటి విషయం, ఏది ఉత్తమ సత్సంగం. ఇది ప్రతి రంగంలో కూడా అందరూ ఆలోచించేవి, నిర్ణయించేవి. ప్రతి ఒక్క మార్గంలో కూడా, ఒక వ్యాపారం ఉందంటే ఆ వ్యాపారంలో ఏది మంచి వ్యాపారం, లేదా నలుగురు ఒకటే వ్యాపారం చేస్తూ ఉంటే ఎవరు మంచి వ్యాపారవేత్త. క్రీడా రంగంలో క్రికెట్ ఆడుతుంటారు, ఓ 11 మంది ఉంటారు ఒక టీంలో, దాంట్లో ఎవరు బెస్ట్ ప్లేయర్. సినిమా రంగంలో, కళారంగంలో, నాట్య రంగంలో, సంగీత రంగంలో బెస్ట్ సింగర్ ఎవరు, బెస్ట్ యాక్టర్ ఎవరు. అలాగే సత్సంగంలో కూడా బెస్ట్ సత్సంగం ఏది, ఎవరు బాగా సత్సంగం చెప్తున్నారు, దీన్ని ఎలా నిర్ణయం చేస్తారు. మిగతా అన్ని విషయాల్లో నిర్ణయం చేయడం కాస్త తేలిక. ఒక క్రీడాకారుడు ఉన్నాడంటే ఆ 10 మంది ఆడుతున్నప్పుడు ఎవరు బాగా ఆడితే ఆ రోజు అతన్ని బాగా మంచి ప్లేయర్ అనొచ్చు. అంటే ఒక 11 మంది బ్యాటింగ్ చేశారు, ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే అతను బెస్ట్ ప్లేయర్. ఒక నలుగురు కలిసి పాటలు పాడితే ఆ పాటలో ఏ పాట అద్భుతంగా ప్రజల్ని రంజింపచేస్తే అతను మంచి సింగర్. యాక్టర్స్లో ఎవరు బాగా నవరసాలు పండిస్తే అతను మంచి యాక్టర్. ఇవి అనేక రకాల కారణాల మీద ఆధారపడి ఉంటుంది, అది వేరే విషయం. బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయకుండా వీక్గా బౌలింగ్ చేస్తే వాడు బ్యాటింగ్ బాగుండవచ్చు అనొచ్చు. సమర్థించుకునే వాళ్ళు ఇష్టపడే ప్లేయర్ కన్నా మరొక ప్లేయర్ బాగా ఆడితే ఏం సమర్థిస్తారంటే, మా ప్లేయర్కి బౌలింగ్ చేసినవాడు చాలా పవర్ఫుల్ బౌలర్, నువ్వు చెప్తున్న ప్లేయర్కి బౌలింగ్ చేసిన వ్యక్తి చాలా వీక్గా బౌలింగ్ చేశాడు. ఇవన్నీ వస్తాయి మళ్ళీ దాంట్లో. అలాగే సింగింగ్లో తీసుకున్నా కానీ, నేను ఇష్టపడే సింగరు బాగా పాడాడు, కానీ ఈ పాట ఎంత బాగా పాడినా దాంట్లో విషయం లేదు. ఒక పాట కూడా మెచ్చుకోవాలంటే దాంట్లో విషయం ఉండాలి, గాత్రం ఒకటే కాదు, విషయం కూడా ఉండాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని సెట్ చేసిన విధానం, దాంట్లో రాగాలు పలికించిన విధానం. అంటే ఒక పాట బాగా పాడితే దాంట్లో రచయితకి కొంత వెళ్తుంది, మంచి రచన అయితే. మ్యూజిక్ ఇచ్చిన అతనికి కొంత వెళ్తుంది, అతను రాగాలు సరిగ్గా బాగా కడితే పాడిన అతను కొంత వెళ్తుంది. కాబట్టి ఒక వ్యక్తి బాగా పాడినా అందులో రచన సరిగ్గా లేకపోయినా, మ్యూజిక్ సరిగ్గా లేకపోయినా ఆ పాట వెనకబడే అవకాశం. ఇలా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటాయి. బాగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. ఈ సత్సంగాల్లో కూడా అలాగే ఉంటుంది. మనకు సచ్చరిత్రలో ఒక చోట, అందుకనే మనలాంటి వాళ్ళు ఉంటామని చెప్పి బాబా గారు హేమాడ్ పంత్ మహాశయ చేత రాయించాడు. ఏమని? దాసగని యొక్క హరికథల గురించి చెబుతూ, హరికథలు వినడానికి వచ్చిన వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక అతనేమో హరిదాసు యొక్క నటనా చాతుర్యం, హరికథ చెప్పే అతను చక్కగా కళ్ళు తిప్పుతూ, చేతులు తిప్పుతూ, కాళ్ళు రిథమిక్గా కదిలిస్తూ చెప్తుంటే అది చూడ్డానికి వస్తారు. అబ్బా ఎంత బాగా నాట్యం చేస్తున్నాడని చూడ్డానికి వస్తారు. మరికొంతమంది అతని గాత్ర సౌలభ్యం, గాత్రంలో ఉన్న సౌందర్యం, ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు గొంతుకున్నటువంటి మాధుర్యం ఇప్పుడున్న వాళ్ళకు ఉండదు, లేదు. అందుకనే సంగీతం మీద వెళ్ళిపోతున్నాయి పాటలన్నీ కూడా, గాత్రం మీద కంటే కూడా. అందుకని కొంతమంది హరిదాసు యొక్క గాత్ర మాధుర్యాన్ని ఇష్టపడి వచ్చే వాళ్ళు ఉంటారు. మరికొంతమంది హరిదాసు విసిరే చమత్కారాలు ఉంటాయి. అంటే చిన్న చిన్న పెట్టకథలు చెప్తుంటాడు, అవి చాలా చక్కగా చెప్తాడు, చమత్కారంగా చెప్తాడు.
ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటాయి ఆ పిట్ట కథలు. వాటిని విని ఆనందించడానికి కొంతమంది వస్తారు. కొంతమంది హరిదాస్ గారు తన్మయత్వంతో భక్తిలో మునిగిపోయి భగవంతుణ్ణి కీర్తించే కీర్తనలను విని ఆనందించడానికి వస్తారు. వీరు భక్తులు. మిగతా వాళ్ళందరూ మిగతా వాటి కోసం వచ్చారు. అయితే ఆ సంకీర్తనలో ఉన్న భగవద్భక్తిని విని ఆనందించడానికి కొంతమంది వస్తారు. ఇలా రకరకాల కారణాలతో హరికథకు వచ్చినట్టుగానే సత్సంగాలు వినడానికి వచ్చిన వాళ్ళు కూడా రకరకాల వాటిని ఇష్టపడే స్థితిలో ఉంటారు. ఎప్పుడు చెప్పినట్టుగానే కొంతమంది కష్టాల్లో ఉండి వచ్చి ఆ కష్టాలు తొలగడానికి ఏమైనా ఉపాయాలు చెప్తారేమో ఈ సత్సంగాలు చెప్పేవాళ్ళు అని వినడానికి వస్తారు. అటువంటి వాళ్ళకి బాబాగారికి సంబంధించి ఏదైనా ఒక భక్తుని ఆయన ఎలా ఆదుకున్నాడు, ఎలా రక్షించాడు అని చెబుతూ మనం కూడా ఇలా చేస్తే బాబా అనుగ్రహం పాత్రలతో మన కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు అనుకోండి, అవి బాగా నచ్చుతాయి, అవి అతుకుపోతాయి. అబ్బా నాకు కావలసింది దొరికింది అని ఆనందిస్తాడు. ఎందుకంటే అతను దానికోసమే వచ్చాడు. ఆయనకు అంతకంటే ఇంకా ఎక్కువగా తెలుసుకోవడం కానీ తెలుసుకోవాలని కానీ అవేం తెలియదు పాపం. అలాంటివి చెప్పిన వాళ్ళ సత్సంగం బాగుంది అని అతను నిర్ణయం చేసుకుంటాడు. అతనికి ఆత్మజ్ఞానమో బ్రహ్మజ్ఞానమో సాధనా మార్గాలో చెప్తే అసలు అవి అర్థమే కావు. కాబట్టి ఏం చెప్పాడు వీళ్ళు ఏం చెప్పారు అనుకుంటాడు. అలాగని వారు చెప్పలేదు, బాగా చెప్పలేదు అని అనగలమా? వారు చెప్పిన విషయం కాదనగలమా? అనలేం. ఆ వచ్చిన వ్యక్తి స్థాయిని బట్టి అది నచ్చడం నచ్చకపోవడం, ఆ వచ్చిన వ్యక్తి యొక్క ఇష్టాలను బట్టి ఆ చెప్పిన వ్యక్తి సత్సంగం నచ్చడం నచ్చకపోవడం జరుగుతుంటాయి. అలాగే భగవంతుడి గురించి తెలుసుకోవాలండి. భగవంతుడు చాలా గొప్పవాడు. నేను కొంతమంది చెప్తుంటే విన్నాను. చాయంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, సామవేద షణ్ముఖ శర్మ లాంటి వారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి లాంటి గొప్ప సత్సంగ వక్తలు చెప్పేటప్పుడు విన్నాను. ఎంత బాగుంటుంది భగవంతుడి గొప్పతనాన్ని వింటుంటే అని. భగవంతుని గొప్పతనాన్ని గొప్పగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని వినడానికి వస్తారు. వారికి ఆ విధంగా భగవంతుని యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చెబితే విని ఆనందిస్తారు. వాళ్ళ స్థాయి అది. వాళ్ళకి కోరికలు తీర్చడం లేకపోతే ఇంకొకటి వాళ్ళకి నచ్చదు. వీటిని జిజ్ఞాసులు అంటారు. జిజ్ఞాసుల స్థాయి అది. వారు ఇష్టపడేది అది. వాళ్ళకి ఇంకా మిగతా చమత్కారాలు, చిట్కాలు, హాస్యాలు ఏమి నచ్చవు. వాళ్ళు భగవంతుని యొక్క గొప్పతనాన్ని మాత్రమే ఇష్టపడతారు. మిగతా రకంగా చెప్పిన వాళ్ళన్నీ ఎగిరిపోతాయి వాళ్ళ దృష్టిలో. ఇంకా కొంతమంది వస్తారు. వీళ్ళు 1 or 2% ఉంటే ఉంటారు, లేకపోతే ఉండరు. భగవంతుణ్ణి చేరుకోవడానికి, మోక్షం పొందటానికి ఏమైనా సాధనా మార్గాలు చెప్పేది ఏమైనా ఉంటుందా ఈ సత్సంగాల్లో? ఎవరైనా చెప్పగలుగుతారేమో చూద్దామని వస్తారు. వారి స్థాయి అది. వారు జిజ్ఞాసుల స్థాయి కూడా దాటారు. భగవంతుని గురించి బాగా తెలుసుకున్నారు, చాలా ప్రేమించారు. కాబట్టి మేము ఇష్టపడే ఆ భగవంతుని చేరుకోవడమే మా లక్ష్యం. దానికి మార్గాలు కావాలి. అలా చెప్పేవాళ్ళు ఎవరు దొరకట్లేదు మాకు. వాళ్ళు మామూలుగా దొరకరు. ఈ ప్రపంచంలో, సామాజిక ప్రపంచంలో మనకు కనిపించరు. సాధకులు ఎప్పుడు ఏకాంతంగా ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏమైనా వస్తారేమో, లేదా ఎవరి నోటి నుంచి అయినా అటువంటి సాధన ఏమైనా బాబాగారు చెప్పిస్తారేమో అని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు. 1 or 2%. వీళ్ళకి జిజ్ఞాసులకు చెప్పేది కూడా నచ్చదు. ఎందుకని మాకు తెలుసండి భగవంతుడు గొప్పతనం. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు చూచిన అందందెగలడు, దానవాగ్రని వింటే, ఎవనిచే జనియించు జగమెవని లోపల నుండు లీనమై, ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవడు,
సర్వము తానైన వాడెవ్వడు అట్టి ఆత్మభౌ ఈశ్వరునినే శరణంబు వేడెదన్. ఇలా భగవంతుని యొక్క గొప్పతనం అనేక మంది భక్తుల చేత జ్ఞానుల చేత పొగడబడి చాలా ఉంటాయి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇలా ఎన్నో విష్ణు సహస్రనామం అంతా ఆయన మహత్తు గురించి చెప్పింది కదా. భగవద్గీతలో విభూతి యోగం, విశ్వరూప సందర్శనం, ఇవన్నీ కూడా భగవంతుని గొప్పతనాన్ని చాటేవి కదా. కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలి, ఆయన గొప్పతనాన్ని వినాలి అని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, అంత గొప్పవాడైనటువంటి ఆ పరమాత్మను చేరుకోవడానికి మార్గాలు ఏమిటి, సాధనలు ఏంటి, జపమా, తపమా, ధ్యానమా, యోగమా, దానమా, ధర్మమా అని తెలుసుకోవాలని వచ్చేవాళ్ళు ఉంటారు. అవి ఆల్రెడీగా కొంత చేస్తుంటారు, అయినా కానీ వారికి మనసు తృప్తి చెందదు, అనుభూతి లేదు. అనేక గ్రంథాలు చదివి ఉంటారు, ఇప్పుడు గ్రంథాలు ముట్టుకోబుద్ధి కావట్లేదు. జపతపధ్యానాలు కూడా చేస్తూ ఉంటారు, దాని ద్వారా ఏమీ అనుభూతి రావట్లేదు. మరి ఎక్కడ ఎలా ఎలా అని తప్పించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారికి కూడా ఒక మెట్టు ఎక్కించగలిగినది ఏదైనా కొత్త సాధన చెప్పగలిగితే దాన్ని విని ఆనందిస్తారు, దానికోసం వస్తారు. అలా చెప్పిన వ్యక్తిని గొప్ప వ్యక్తిగా భావిస్తారు, గొప్ప సత్సంగంగా భావిస్తారు. ఇలా ఉంటాయి వేరియేషన్స్. హరికథల్లో లాగానే ఈ సత్సంగాలకు కూడా కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు. వారెవరయ్యా అంటే, సత్సంగాల్లో చమత్కారాలు విసురుతూ, చిన్న చిన్న పిట్టకథలు కూడా చెబుతూ, చక్క హావభావాలు ప్రదర్శిస్తూ వచ్చిన యొక్క భక్తుల్ని రంజింపచేసే విధంగా మధురంగా భగవత్ సంకీర్తనలు కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, సత్సంగాలు చెప్పేవాళ్ళు. దీనిని మ్యాక్సిమం అందరూ ఇష్టపడతారు. నేను ఇంతకుముందు చెప్పిన ఆ 4 రకాల సాధనా మార్గాలను ఇష్టపడేవారు, వారు ఇష్టపడి కోరుకున్న మార్గాన్ని మాత్రం ఇష్టపడుతూ మిగతా దాన్ని లైట్గా తీసుకుంటారు, పట్టించుకోరు. కోరికల కోసం వచ్చినవాడు కోరికలు తీరడానికి కావాల్సినవి ఏవైనా చెబితే ఇష్టపడతాడు, మిగతా దాన్ని వాడు పట్టించుకోడు, వాడికి ఆ స్థాయి ఉండదు. భగవంతుని గురించి వినాలి అని వచ్చినవాడు దాని గురించి ఇష్టపడతాడు. సాధనలు వాడికి అర్థం కావు కాబట్టి, ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి అవి చెప్పినా అతనికి అర్థం కాదు, వాటిని కూడా పెద్దగా పట్టించుకోడు. సాధనా మార్గంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు సాధనా మార్గాలు చెబితే ఇష్టపడతారు, మిగతా అయినా అసలు పట్టించుకోరు. ఇలా ఉంటాయి. కానీ భగవంతుడి గురించి మధురంగా గొప్పగా పాడగలగటం అనేది ఎవరైనా చేసినా, అలాగే కొన్ని చమత్కారాలు చెప్పి, కొన్ని పెట్టకథలు చెప్పి, కొంత ఆహ్లాదపరిచి, అంటే విషయం ఉన్నా కానీ ఆ విషయాన్నే కొద్దిగా చమత్కారంగా కొంత హాస్యభరితంగా చెప్పి వారి మనసుకు పట్టుకునేలా చెప్పే ఒక రకమైనటువంటి మంచి విద్యతోటి, నైపుణ్యంతో చెప్పినప్పుడు, ఈ చమత్కారంతో చెప్పినది ప్లస్ భగవంతుని గురించి మధురంగా సంకీర్తన చేసి, ఈ రెండు అక్కడ ఉన్న 4 రకాల భక్తులను కూడా రంజింపజేస్తాయి. అంటే సంకీర్తనకు ఆ శక్తి ఉంది, గాత్రానికి ఆ శక్తి ఉంది. కాబట్టి సంకీర్తన ద్వారా భక్తులుగా ప్రఖ్యాతి చెందినట్టుగా ఇతర భక్తులు ప్రఖ్యాతి చెందలేదు లోకంలో. మీరు త్యాగరాజుని తీసుకోండి, రామదాసుని తీసుకోండి, మీరాబాయిని తీసుకోండి, తుకారం గారిని తీసుకోండి, వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క గుణగణాలను సంకీర్తన రూపంలో ప్రజలకు అందజేశారు.
తుకారాం మహాశయుడు కూడా అంతే, అభంగాల రూపంలో గాత్రంతో పాడి అందంగా ఆనందంగా పాడి రంజింపచేశాడు భక్తుల్ని. కాబట్టి త్యాగయ్య, అన్నమయ్య, రామదాసులు, పురంధరదాసు, ఇలా ఎవరిని తీసుకున్నా సరే ఈ భక్త మహాశయులందరూ కూడా భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించడం ద్వారా ప్రజలను భక్తి మార్గంలో నడిపించి ఎక్కువ కీర్తిని సంపాదించారు. ఇది అందరికీ నచ్చుతుంది. కారణం ఏంటయ్యా అంటే నాదం బ్రహ్మస్వరూపం, నాదం పరబ్రహ్మస్వరూపం. వేదాలలో కూడా ఒక వేదం ఈ యొక్క నాదానికి, సంగీతానికి కేటాయించబడింది. దాన్ని ఆ విద్యకు సంబంధించి సామవేదం. కాబట్టి ఆ ప్రక్రియను ఆచరిస్తూ సత్సంగం చెప్పినప్పుడు ఆ వ్యక్తి అందరికన్నా గొప్పగా భక్తులకు దగ్గరవుతాడు. అతను అందరికీ నచ్చుతాడు. అతని సత్సంగాన్ని అందరూ ప్రేమిస్తారు. మిగతా వాళ్ళు చెప్పింది తక్కువని కాదు కదా. ఇంతకుముందు చెప్పినట్టుగానే వాళ్ళు చెప్పింది విలువైందే, వీళ్ళు చెప్పింది విలువైందే, అందరు చెప్పేది విలువైందే. అవన్నీ వచ్చిన వాళ్ళలో ఎవరికి ఒకరికి పనికొచ్చేవే. కానీ సంకీర్తన ద్వారా సత్సంగం చెప్పిన వాళ్ళు భక్తులకు ఎక్కువగా దగ్గరగా అవుతారు, ఎక్కువగా భక్తులు ఇష్టపడతారు. ఇది విషయం. మీకు ఉదాహరణ చెప్పాను కదా, మహాభక్తులందరూ కూడా సంకీర్తన ద్వారానే సమాజంలో భక్తిని వ్యాపింపచేశారు. అందుకనే ప్రజలు కూడా వారిని ఎక్కువగా భక్తులుగా ప్రేమిస్తారు, వారి మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తారు. ఇది సత్సంగాల్లో వచ్చిన భక్తులు ఎవరి సత్సంగాన్ని ఎవరు ఎలా స్వీకరిస్తారు, ఎవరి సత్సంగం ఎక్కువగా ఆకర్షిస్తుంది అనే ఒక విశ్లేషణ. కాబట్టి భక్తులు వచ్చినవారు వారి వారి ఇష్టానుసారంగా ఎవరి సత్సంగాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అనేది అది వారి ఇష్టం. ప్రజల నిర్ణయం, భక్తుల నిర్ణయం. మనం దాన్ని మార్చలేం. అలాగే మన ఇష్టాలని చెప్పే వాళ్ళమైన మనం మన ఇష్టాలని వారి మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఈ చెప్పబడుతున్నటువంటి సత్సంగాలు చెప్తున్న మనలాంటి వాళ్ళం ఇతరుల సత్సంగం వారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది అని ఆలోచించుకొని మనసు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి సత్సంగం అయితే ఎక్కువగా ప్రజల దగ్గరికి వెళ్తుందో వారు గొంతు నొక్కాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ మాట ఎందుకంటే అలాంటి ఆలోచనలు కూడా వస్తాయి. మీకు మమ్ముట్టి గారి సినిమా ఒకటి ఉంది, మన విశ్వనాథ్ గారిది, శృతి లయలే అనుకుంటాను. దాంట్లో గురువు గారి కంటే శిష్యుడు తన గాత్రం ద్వారా భక్తులకు ఎక్కువైతే చివరికి వాడిని పాడకుండా చేస్తాడు గురువే. అంటే ఈ పోటీతత్వం అంతటిదాకా తీసుకెళ్ళిపోతుంది. చివరికి ఆ పిల్లవాడు నాకు తెలిసి సూసైడ్ చేసుకుంటాడు. ఈయన కూడా చచ్చిపోతాడేమో తన శిష్యుడు గొంతు నొక్కినందుకు. అందుకని సత్సంగాలు అందరూ వారి వారి పద్ధతిలో వారి సంస్కారాలను అనుసరించి వారికి భగవంతుడు గురువుగారు ఇచ్చినటువంటి జ్ఞానం మేరకు చెప్తుంటారు. వచ్చిన వారిలో వారి వారి ఇష్టాలను బట్టి కొంతమంది సత్సంగాలు ఇష్టపడుతూ ఉంటారు. కానీ అందరికీ ఇష్టపడే సత్సంగం ఒకటి ఉంటుంది, అది సంకీర్తన సత్సంగం. సంకీర్తనలు ఉపయోగించుకొని సత్సంగం చెప్పే వాళ్ళది ఎక్కువగా దగ్గరికి వెళ్తుంది. దానికి మీకు ఉదాహరణ కూడా చెప్పారు, మహాభక్తుల ఉదాహరణ. అలాగే అసలు ఎందుకు అలా జరుగుతుందంటే కూడా అది నాద బ్రహ్మము, దానికి ఒక వేదమే ఉంది, దానికి ఆ శక్తి ఉంది. ఒక రకంగా సంకీర్తన అనేది, గాత్రం అనేది భగవద్దత్తం, భగవద్ అనుగ్రహం. అటువంటి అనుగ్రహం పొందిన వాళ్ళని చూసి ఆనందించాలి, ఆశీర్వదించాలి తప్ప, ఇంకా వీలైతే అనుసరించాలి తప్ప, నేర్చుకుంటే రాని లేదు, అన్నీ వస్తాయి, మనకు కూడా వస్తాయి, మనం కూడా పాడవచ్చు. అయ్యో వారి సత్సంగం జనాలకు ఎక్కువ నచ్చిపోతుంది, ఆయన సత్సంగం చెప్పిన తర్వాత ఇంకా ఎవరి సత్సంగాలు చెప్పినా ఫెయిల్ అయిపోతామే అనే ఒక భయం, బాధ అక్కర్లేదు.
దేని ద్వారా వారి సత్సంగం భక్తుల దగ్గర అవుతుందో దాన్ని మనం కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అదేమీ తక్కువ కాదు, తప్పు కాదు. అది నేర్చుకోవలసిన ఒక సాధనా మార్గం. అది నవవిధ భక్తుల్లో ఒక భక్తి మార్గం సంకీర్తన అనేది. స్వయంగా బాబాగారు చెప్పిన నవవిధ భక్తుల్లో ఒక భక్తి మార్గం సంకీర్తన. ప్రతి ఒక్క వ్యక్తి సాధన చేయవలసినటువంటి మార్గం అది. అది చెయ్యకపోగా అది చేసి మెప్పిస్తున్న వారిని చూసి మనం భయపడడం కావచ్చు, కామెంట్ చేయడం కావచ్చు, అతన్ని పాడకుండా చేద్దామనే ప్రయత్నం కానీ, ఇలాంటివి వ్యర్థమైన ప్రయత్నాలు. మనం ముందుకు వెళ్ళలేం, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా నా ఉద్దేశం, నేను చాలాసార్లు సత్సంగాలు చెప్పాను, చెప్పేవాళ్ళే కాదు వినేవాళ్ళు కూడా ఖచ్చితంగా సంకీర్తన అనే సాధన చెయ్యాలి. భగవంతుడు ఇచ్చిన గొంతుతో భగవంతుని కీర్తించడం ప్రతి భక్తుడు చేయవలసిన ప్రథమ కర్తవ్యం. నా గొంతు బాగుండదండి, దానికి కూడా చాలాసార్లు చెప్పాను. మీ గొంతు పాడడానికి పనికిరాదు అన్న ఘంటసాల గారి గొంతు ఆ తర్వాత దేవతలు సైతం మైమరిచే విధంగా ఆయన గొంతుని ఇష్టపడడం జరిగింది. సాధన మీద సమకూరును పనులు, తినగ తినగ వేప తీయనగును, అనగా అనగా రాగము అతిశయించును. మనం కృషి చేయకపోవడం వల్ల, మనం ప్రయత్నం చేయకపోవడం వల్ల, మనం గురువుని భగవంతుని ప్రార్థించి ఆ సాధనని చేయకపోవడం వల్ల మనకు ఆ విద్య రాలేదు. అంతే. అది మన దోషం, మన తప్పే తప్ప ఇతరులది కాదు. కనుక సత్సంగాలు చెప్పేవాళ్ళు కానీ, ఏ రంగంలో కానీ సాధన చేసి ఆ స్థాయిని పొందాలి. అందరినీ రంజింపచేసే విద్యలు నేర్చుకోవాలి. ఆ విద్యల ద్వారా ఇతరులు రంజింపబడ్డమే కాదు, మన మనసు కూడా రంజింపబడి ఆ బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని, ఆత్మానందాన్ని నీకు అనుభూతిలోకి తీసుకొస్తుంది. సంకీర్తన ఈజ్ ఈక్వల్ టు ధ్యానం. సంకీర్తన సాధన అనేది అత్యున్నతంగా జరిగి నిన్ను నువ్వు మర్చిపోయేలాగా శంకర, శివశంకర, శంకర నాద శరీరావ పరా వేద విహార. ఊరికే చెప్తున్నాను మీకు. నేను అందులో లీనమైపోయి ఆ పాట పాడితే బాగుండదు కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఎలా ఆ పాటలో శంకర శాస్త్రి గారు తనను తాను మర్చిపోయి పరవశించి పడిపోయాడో అలా పాడగలిగితే, సంకీర్తన ధ్యానమైతే పరవశంలో మునిగిపోయి తనను తాను మర్చిపోతే అది సమాధి స్థితిని కలిగిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కలిగిస్తుంది. కనుక భక్తి మార్గంలో సంకీర్తన ప్రతి భక్తుడు చేయవలసిన ఒక గొప్ప సాధన మార్గం. అది చేయడం ద్వారా మనం తరించడమే కాదు, వేలాది లక్షలాది మందిని తరింప చేయగలుగుతాం. నేను ఎప్పుడు తమాషాగా జోక్గా చెప్తుంటాను కొన్ని సాధన మార్గాలను పోలుస్తూ. నువ్వు ధ్యానం చేస్తే నీకు ఆనందం కలుగుతుంది మిత్రమా, నువ్వు తరిస్తావు. కానీ ఒకరు గానం చేస్తే అది విన్న వేల లక్షల మంది కూడా తరిస్తారు, బ్రహ్మానందానికి గురి అవుతారు. నేను ధ్యానం చేసి మీకు ధ్యానానందాన్ని పంచలేను, ఇవ్వలేను, నా ధ్యానం నాదే. కానీ ఒక వ్యక్తి పాట పాడితే, సంకీర్తన చేస్తే తనతో పాటు విన్న వాళ్ళందరూ ఆ ఆనందాన్ని పొందుతారు. అది సంకీర్తనకున్న శక్తి. కాబట్టి సత్సంగాల్లో సంకీర్తన అత్యంత ప్రధానమైంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మధ్య కొంత విపరీతంగా ఆలోచించే వాళ్ళు తయారయ్యారు సత్సంగాల్లో. సాయిదాస్ గారు ఇంకొకరు మరీ పాటలు పాడేస్తున్నారండి, పాటలు ఎక్కువ పాడుతున్నారు. పాటలు పాడిన ఏమవుతుంది? పాట ఎవరిది? భగవంతుడిది కదా. పాటలో భగవతత్వం లేదా? పాటలో భక్తి లేదా? గంట సేపు మాట్లాడిన దాని ద్వారా రానిది ఒక 5 నిమిషాలు పాడడం ద్వారా పొందగలుగుతారు వచ్చిన వాళ్ళు ఆనందాన్ని, జ్ఞానం కూడా. ఆ పాటలో కనుక తత్వం ఉందంటే ఆ తత్వం చాలా సులభంగా పట్టుకోవడానికి పాట ఒక సాధనం. దాని విలువ తెలియక, దాని గొప్పతనం తెలియక, దాని ప్రయోజనం తెలియక మనకంటే పాడవాడు ముందుకు వెళ్ళిపోతున్నాడని చెప్పేసి
పాటను తక్కువగా చేసేవాళ్ళు పాడేవాళ్ళని ఎలాగైనా పాడకుండా చేద్దామనే వాళ్ళు కొంతమంది కొన్ని ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. నా దగ్గరికి అన్నీ వస్తుంటాయిలేండి. దానివల్ల ఏది ఉత్తమ సత్సంగం అంటే అలా నేను చెప్పను. ప్రజలకు ఏది చేరువవుతుందో, ప్రజలను ఏది ఆనందింపచేస్తుందో, ప్రజల్ని ఏది ఆలోచింపచేస్తుందో, ప్రజల్ని ఏది భక్తి జ్ఞాన మార్గం నడిపిస్తుందో అది ఉత్తమ సత్సంగం. అలా అయితే వచ్చిన వాళ్ళలో 4 రకాల వాళ్ళు ఉంటారు. ఆ రోజు వచ్చిన వాళ్ళలో ఎక్కువ దేని ఇష్టపడేవాడు వస్తే ఆ సబ్జెక్టు చెప్పినవాడు బాగా చెప్పాడు అంటాడు. అలాగని మిగతా తక్కువ అని కాదు. ఒక్కొక్క రోజు ఒక సబ్జెక్ట్ ఇష్టపడే వాళ్ళు వస్తారు, ఇంకొక రోజు ఇంకో సబ్జెక్టు ఇష్టపడేవారు. అయితే ఆ చెప్పిన వ్యక్తి బాగుంది సత్సంగం అని చెప్పిన వ్యక్తి చెప్పిన దాంట్లో ధర్మం ఉందా లేదా, భక్తి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా, భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా అని చూడాలే తప్ప పాటలు పాడుతున్నాడా ఇంకోటి అని చూడకూడదు. ఆ పాట భగవంతునికి సంబంధించిందా లేక లౌకికమైనటువంటి నేను పుట్టాను ఈ లోకం ఇచ్చింది అలాంటి పాటలు కాదు కదా. భగవంతునికి సంబంధించిన పాటే కదా. ఎంతోమంది సంకీర్తనకారులు పాడిన పాటే కదా. ఆ పాట విని వచ్చిన వాళ్ళందరూ పరవశంతో ఆనందంతో ఆనందిస్తున్నారు కదా, పరవశిస్తున్నారు కదా. వాళ్ళని కదా మనం అడగవలసింది, ఏమండి ఆయన పాటలు పాడాడు మీకు డిస్టర్బెన్స్గా లేదా, అసలు ఆయన చెప్పిన దాంట్లో ఏం విషయం లేదు కదా అని వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఏం చెప్తారో వింటే తెలుస్తుంది. ఆ పాటకు పరవశించిపోతున్నారు. ఆ పాటల్ని మళ్ళీ మళ్ళీ పాడమని అడుగుతున్నారు. అయినా సరే అతను పాటలు పాడుతున్నాడండి అనేసి తక్కువ చేసి చూడాలని ఎందుకు చూస్తున్నాం? మనం ముమ్ముట్టిగా అలా తయారు కాకుండా ఉండాలి. అది ప్రమాదం, మనకే ప్రమాదం. అవతల వాళ్ళు కాదు, మనకే ప్రమాదం. ఇంకా సత్సంగానికి సంకీర్తన భగవంతుని యొక్క పాట బంగారానికి తావెబ్బింది. సత్సంగం బంగారం అయితే ఆ బంగారం బాగా తగ్గ మెరుస్తూ ఉండాలంటే బాగా దానికి పదును పట్టాలి. ఏమంటారు దాన్ని? మెరుపు వచ్చేలా చెయ్యాలి. ఆ మెరుపు అది బంగారం మెరిసేలాగా చేసేదే పాట సంకీర్తన. ఆ దగలు చూసే అందరూ దాన్ని కొనాలనుకుంటారు. బంగారమైన మట్టి కొట్టుకుని పోతే లాభం లేదు కదా. భక్తి మార్గంలో సంకీర్తన అనేది అత్యున్నతమైనటువంటి సాధన. మహాత్ములు చాలామంది దాన్ని ఆచరించి చూపించారు. అది మహాత్ములు ఆచరించి చూపించిన మార్గమే, అదేం కొత్తగా సాయిదాస్ గారు ఇంకోరు తీసుకొచ్చింది ఏం కాదు. కాబట్టి పాటతో కూడిన సంగీతాన్ని ఆహ్వానిద్దాం. అతని గాత్రం బాగాలేదనుకోండి, ఘోరంగా పాడుతున్నాడు, రాగం రాదనుకోండి, బాబోయ్ చంపేస్తున్నాడు, భక్తులు భయపడి పారిపోతున్నారు, అది ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి. అయితే సాయి భక్తులు దాన్ని కూడా తప్పుపడ్డం లేదు. మళ్ళీ బాబాగారు మనకు దాని విషయంలో కూడా ఒక కథ చెప్పాడు. ఆయన ఎవరో ఒక ముస్లిం భయంకరంగా రోహిల్లా భయంకరమైన గొంతు వేసుకొని అరుస్తుంటే అందరూ నిద్ర పట్టక చచ్చిపోతుంటే కూడా బాబాగారు నాకు చాలా బాగుంది, నోరు మూసుకొని ఉండండి అన్నాడు. అది బాబా మార్గం. ఇక అద్భుతంగా ఆనందకరంగా రాగయుక్తంగా పరవశింపజేస్తూ పాడుతున్న వాళ్ళని ఆప్ చేద్దామని చూస్తే బాబా ఒప్పుకుంటాడా? కాబట్టి మనసులో ఒకటి పెట్టుకొని మనం ఒక ఉన్నతమైన ఉత్తమమైన దాన్ని తక్కువ చేయాలని చూస్తే అది మన సాధనకి కూడా ఆటంకమవుతుంది. కాబట్టి ఉత్తమ సత్సంగం ప్రజలు నిర్ణయం చేస్తారు. దేవుడైనా ప్రజలే, దేవుడు అంటేనే దేవుడు అవుతాడు. ఎవరికి వాళ్ళు వచ్చి నేను దేవుడిని అంటే కాదు, ప్రజలు నువ్వు దేవుడని ఒప్పుకోవాలి. అలాగే సత్సంగాలు చెప్పే వాళ్ళని కూడా మీరు బాగా చెప్తున్నారండి అని ప్రజలు అనాలి. 1-10 సార్లు వాళ్ళు పిలిపించుకొని మీ సత్సంగాన్ని వినాలి అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు సత్సంగాలు బాగా చెప్తున్నట్లు లెక్క. వాళ్ళు పిలిపించుకుంటుంటే ఆయన ఏం చెప్తాడండి, ఆయన ఎప్పుడు పాటలు పాడతాడండి,
అని పిలవకుండా చేయడానికి ప్లాన్లు వేసామనుకోండి, లోపల ఉన్న బాబాకి విషయం తెలిసిపోతుంది. మనకు లైఫ్లో సత్సంగాలు దొరకవు ఎక్కడ. కాబట్టి ఏ రంగంలో అయినా ఈర్ష్య అనేది ఉంటుంది. దాన్ని రానియకుండా జాగ్రత్త పడి సాటి సాధకుల్ని, భక్తుల్ని, సత్సంగ ప్రవచకుల్ని ప్రేమించడం నేర్చుకుందాం. వారిలో ఉన్న విద్యని మెచ్చుకుందాం. ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని మెచ్చుకోవడం వచ్చినవాడే నిజమైనటువంటి మనిషి, గొప్పవాడన్ను మనిషి. దురదృష్టం కొద్దీ కొంతమందికి ఎదుటి వాళ్ళు ఉన్నదాన్ని ఒక్కటి కూడా మెచ్చుకోరు, కానీ తప్పు పట్టుకోవటం మాత్రం వెంటనే పట్టుకుంటారు. నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తప్పును పట్టినంత తొందరగా, తప్పు గురించి చెప్పినంత తొందరగా ఒక్కటైనా మెచ్చుకోలు చెప్తారేమో చూద్దామని చూస్తే 20 సంవత్సరాలు చూస్తున్నా. ఇంతవరకు వారి నోటి నుంచి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పగా వినలేదు. ఎంత గొప్ప వ్యక్తిలో అయినా కానీ తప్పును మాత్రం చెప్పడం విన్నాను. దీని గురించి కూడా బాబాగారు సత్యతలో చెప్పాడు. తన మిత్రుల్లోని మంచిని విడిచిపెట్టి చెడును మాత్రమే ఎత్తి చూపిస్తున్న వాడిని పందితో పోల్చాడు. మనలో ఉన్న ప్రతి బలహీనతకు బాబాగారు సమాధానం చెప్పాడు సత్యతలో. అయితే మనం తీసుకునే ధైర్యం ఉండాలి దాన్ని. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చనివి, వాళ్ళలో ఉన్న గుణాలకు సంబంధించినవి అస్సలు చూడకుండా వదిలేసి మిగతాన్ని పట్టుకుంటారు. దానివల్ల మనం ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉండిపోతున్నాం. నేర్చుకుందాం. ఆ నేర్చుకోవడంలో ఎదుటి మనిషిలో ఉన్న గొప్పతనాన్ని పొగడం నేర్చుకుందాం. సత్సంగాల్లో సంకీర్తన ప్రక్రియ అనేది చాలా గొప్పది. దాన్ని మనం కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, తీసేయాల్సిన అవసరం లేదు. అది నవవిధ భక్తులు ఒక గొప్ప సాధన మార్గం. ఏ రకంగా చూసినా శాస్త్రసమ్మతం, భక్తులు ఆనందించే ఒక గొప్ప మార్గం అది, తత్వం అది. ఏమో బాబాగారు ఈ వీడియో చేయించారండి. సాయిరామ్.